వినాయక వ్రత కథ ప్రారంభం. పూర్వం ఒకనొకనాడు నైమిషారణ్యంలో శౌనకాదులందరూ కూడా కూర్చుని సూత మహాముని అటుగా రావడాన్ని గమనించి వారికి అనేకమైన ప్రార్థన నమస్కారాలు సపర్యలు చేసి ఆయన ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలా అడిగారట: అయ్యా మహానుభావ, యజ్ఞయాగాది నిత్యకృతుల్లో అలాగే నిత్యకర్మలలోనూ మాకు కలుగుతూ ఉన్న విఘ్నాలు పోగొట్టుకోవాలంటే ఏ దేవతను పూజించాలి? పుత్రపౌత్రాదులు కలగాలన్నా, స్త్రీలకు సౌభాగ్యం నిలవాలన్నా, దంపతుల మధ్య కలహాలు పోయి అన్యోన్యత పెరగాలన్నా, బంధు విరోధాలు తొలగి బంధుప్రీతి అధికమవ్వాలన్నా, మొదలుపెట్టిన విద్యాభ్యాసం పూర్తి కావాలన్నా, మనం చేసే వ్యాపారాలు ధనప్రదంగా ఉండాలన్నా, రాజులన్నింటా విజయం చేయించాలన్నా ఏ దేవతను పూజించాలి? అంతేకాక మనం తరచుగా చేసే ఏదైనా ఒక పూజ యజ్ఞం చేసినప్పుడు అది నిర్విఘ్నంగా పరిసమాప్తి అవ్వాలంటే ఏ దేవతను రక్షించాలి? ఈ విధంగా ఎవరైనా దేవత ప్రత్యేకంగా ఉంటే చెప్పండి అని చెప్పేసి సూత మహాముని శౌనకాదులందరూ కూడా అడిగారట. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నట్టు: ఓ మునులారా, పూర్వం కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు ఒకనాడు వాసుదేవుణ్ణి అంటే కృష్ణ పరమాత్మను చూసి పాండవులు ఇలా అడిగారట: హే భగవాన్, ఈ యుద్ధంలో మాకు కలిగే అన్ని విఘ్నాలు తొలగి విజయం సిద్ధించి మా రాజ్యం మాకు రావాలంటే ఏం చేయాలో తెలుపు స్వామి అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను అడిగారట. ఏ దేవుణ్ణి అర్చించాలో చెప్పు అని అడుగుగా కృష్ణ పరమాత్మలో చెప్పాట: భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుడిని అర్చించాలి. ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు భక్తి కలిపితే అప్పుడు ఈ గణపతిని పూజించాలి. ఉదయాన్నే తెల్ల నువ్వులతో స్నానం చేసి మధ్యాహ్నం ఈ పూజను చేయాలి. వినాయకుడి ప్రతిమను బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ చేయించుకుని అర్చించవచ్చు. మన స్థాయికి తగ్గట్టుగా చేయాలి తప్ప పిసినారితనం చూపించకూడదు అని చెప్పాడు. లోభత్వం భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా చూపించకూడదు అనమాట. మనకి భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మనం ఆ సమయంలో చక్కగా వ్యక్తపరచాలి. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా వ్యక్తపరచాలి. అందుచేత లోభత్వం అనేది చేయకూడదు. అయితే ఇక్కడ మధ్యాహ్నం అని ఇచ్చారు, కానీ నిజానికి ఉదయం నుంచి అంటే పర్వదినం అని ప్రకటించిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి వీలైన ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే మధ్యాహ్నం అని చెప్పినప్పటికీ మళ్ళీ ఏదైనా శుభ సమయంలో చక్కగా చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. వినాయక వ్రతం అనేది కేవలం వినాయక చవితి నాడు మాత్రమే చేసేది కాదు, వినాయక చవితి నాడు కూడా చేసేది అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక స్వామివారిని ఏకదంతం శూర్పకర్ణం నాగ యజ్ఞోపవీత్రం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని శ్లోకంలో చెప్పినట్లుగా మనం వర్ణించినట్లుగానే అర్చన చేయాలి తప్ప వివిధ రకాలైన గణపతుల్ని మన ఇష్టం వచ్చినట్లుగా మనకి నచ్చినట్లుగా ఈ కాలానికి తగ్గ చేసేసి చివరికి సినిమా నటుల బొమ్మలతో కూడా గణపతిని పోస్తూ విగ్రహాలు చేసి ఆ విధంగా గణపతిని అర్చన చేయడం వల్ల అర్చన చేసిన వారికి, చూసిన వారికి, చేయించిన వారికి కూడా ఖచ్చితంగా శ్రేయస్కరం కాదు. ఇది గుర్తుపెట్టుకుని గణపతిని ఏ విధంగా అయితే ఆ రూపాన్ని వర్ణించారో ఆ రూపం యొక్క ప్రతిమను మాత్రమే మనం అర్చన చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఏనుగు ముఖంతో 4 చేతులు వెలుసులతో ఒక దంతాన్ని కలిగి చేట చెవులతో భాషించేటువంటి, అలాగే ఒక చేతితో పాశము, మరొక చేతితో అంకుశము, ఒక చేతితో అభయాన్ని ఇస్తూ మరొక చేతితో మోదకాన్ని ధరించినట్టు అదేవిధంగా సిద్ధి వినాయకుడుగా ఈ గణపతిని చవితి నాడు పూజించాలి. వినాయకుడికి షోడశోపచార పూజ చేసి అందులో భాగంగా పంచామృతాలతో స్నానం చేయించాలి. గణాధ్యక్షాయ నమః అని ఆ గంధం సమర్పించాలి. వినాయకాయ నమః అని పువ్వుల్ని సమర్పించాలి. ఇలా ధూప దీప నైవేద్యాలని కూడా సమర్పించాలి. ఈ కల్పోక్త విధానంగా పూజ చేసిన తర్వాత 21 మొదగాల్ని నేతిలో వేయించి స్వామికి నివేదన చేయాలి. అందులో 10 పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి ఇచ్చి ఇంకొక 10 పూజ చేసిన వారు బంధుమిత్రులతో కలిసి తినాలి. ఒక మొదకాన్ని స్వామి వద్దే ఉంచాలి. ఇలా 21 కూడా సరిపెట్టుకోవాలి. అవకాశం ఉన్నవారు బ్రాహ్మణులకు, సువాసనలకు, బంధుమిత్రులకు భోజనాలు పెట్టుకోవడం మంచిది. ఇక వినాయక చవితి నాడు ముఖ్యంగా నూనె లేని పదార్థాలు మాత్రమే తినాలి అని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా గణపతిని పూజించినట్లయితే తప్పక విజయం సాధిస్తావు. ఇది సత్యము నిత్యము అని చెప్పి ఆ స్వామివారు అంటే కృష్ణ పరమాత్మ పాండవులకు చెప్పారట. అదేవిధంగా త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు పరమశివుడు, సీతాన్వేషణకు ముందు రామచంద్రుడు, లంకకు వెళ్ళడానికి ముందు హనుమంతుడు, గంగ గురించి ప్రయత్నించడానికి ముందు భగీరథుడు, సాగరమథనానికి ముందు దేవతలు, అమృతాన్ని తేవడానికి ముందు గరుత్మంతుడు, రుక్మిణితో కలిసి నేను, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు సాంబుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తత్సిద్ధిని పొందారట. కావున నీవు కూడా ఇదే విధంగా వినాయక వ్రతం చేసి విజయాన్ని పొందు. ఇందులో ఎటువంటి సందేహము అక్కర్లేదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాట.
ఈ విధంగా కృష్ణుడు చెప్పగా అదేవిధంగా తమ్ముళ్ళతోనూ భార్యలతోనూ కలిసి ఈ వ్రతాన్ని ఆచరించి ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని సంపదను కూడా తిరిగి పొందాడు. కావున వినాయకుడిని పూజించిన వారికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. అందువలనే వినాయకుడిని సిద్ధి వినాయకుడిగా మనం పేరుగాంచుతూ ఉంటాం. ఇక విద్యకు కావలసిన వారికి విద్య, ధనం కావలసిన వారికి ధనము, విజయం కావలసిన వారికి విజయము, సంతానం కావలసిన వారికి సంతానము ఈ వ్రతంలో సిద్ధిస్తాయి. అదేవిధంగా పెళ్లి పనులు ప్రారంభించడానికి ముందు కానీ, ప్రయాణానికి ముందు కానీ గణపతిని తప్పక పూజించాలి. అంతేకాక వ్యవసాయం చేసేవారు కూడా పొలం దున్నడానికి ముందుగా గణపతిని పూజించి పొలం పనులు ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల అంతా కార్యసిద్ధి కలుగుతుంది. గణపతిని తరచుగా పూజించే వారికి సంపదలు అక్షయం అవుతాయి. పెళ్లికాని అమ్మాయిలు కూడా మంచి భర్తను కోరుతూ ఈ వ్రతాన్ని చేస్తే సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడు. సువాసనులు ఈ వ్రతం చేస్తే సుఖాన్ని పొందుతారు. విధవులు కనుక ఈ వ్రతం చేసినట్లయితే వారికి ఇక ఏ జన్మలోనూ వైధవ్యం రాదు. ఈ విధంగా వరసిద్ధి వినాయక వ్రతం చేయడం వలన సకల దేవతలు కూడా సంతుష్టులవుతారు. ఈ కథని వినడం వలన, విన్నది ఆచరించడం వలన కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పబడింది. హరి ఓం తత్సత్. స్యమంతకోపాఖ్యానం ఇంకొక వీడియోలో చెప్తాను, తప్పకుండా ఆ వీడియో చూడండి.